అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా మనం ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ అనేటువంటి వెబ్సైట్కు సంబంధించిన వివరాలను తెలుసుకోబోతున్నాం. ఇప్పటికే ఈ సెర్చ్ బాక్స్లో టైప్ చేసి ఉండటం వల్ల మనకు కావాల్సినటువంటి వెబ్సైటు డిస్ప్లే అయింది, గమనించండి. ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన అనంతరం మనకి మొదటగా కనిపించినటువంటి ఎకో క్లబ్స్ మరి మిషన్ లైఫ్స్ అనేటువంటి వెబ్సైట్ మీద క్లిక్ చేశాను, గమనించండి. క్లిక్ చేయగానే మనకి పేజీ డిస్ప్లే అవుతుంది. ఈ పేజీని నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చూపిస్తున్నాను. మనకి మామూలుగా అయితే ఇది 2 భాషలలో లభ్యమవుతుంది, ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో. దీన్ని అందరికీ అర్థం అవటం కోసం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ప్రకృతి సందేశాన్ని వినండి అనేటువంటి మాట కనిపిస్తుంది. ఇది ఎకో క్లబ్స్కు సంబంధించి చక్కని కార్టూన్ ద్వారా వివరాలని వినపడటం మనం గమనించవచ్చు. సంబంధిత లాంగ్వేజ్ బటన్ని క్లిక్ చేయగానే మనకి ప్రకృతి సందేశం వినిపిస్తుంది. ఇక్కడ చూడండి, ప్రకృతి సందేశం మనం వినటం గమనించవచ్చు. ఇంగ్లీష్లో అలాగే తెలుగులోనూ మనం ట్రాన్స్లేట్ చేసాం. మొదటిది ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవటం, గుడ్ హెల్తీ లైఫ్ స్టైల్. రెండవది స్థిరమైన ఆహార వ్యవస్థలని స్వీకరించడం, చక్కని ఆహారాన్ని ఎలా మనం రూపొందించుకోవాలో, ఆ ఆహారాన్ని తీసుకోవాల్సినటువంటి లాభాలు ఏమిటో ఇక్కడ మనం గమనించవచ్చు. మూడవది వ్యర్థాలను తగ్గించండి. వ్యర్థాలను ఎక్కువగా కనుక భూమి మీద పోగుపడితే అనేక రకాలైనటువంటి కాలుష్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని మనం రీసైకిల్ ద్వారా, రీయూజ్ ద్వారా వేస్ట్ని తగ్గించటం దీని మూడవ అంశంగా పరిగణిస్తున్నారు. నాలుగవ అంశం ఈ వ్యర్థాలను తగ్గించండి. అన్నిటికన్నా ప్రమాదమైనటువంటిది, ఇప్పుడు మనం నాలెడ్జ్ ఎక్స్ప్లోజన్లో, టెక్నికల్ ఎరాలో ఉన్నాము. అనేక రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ఉపయోగిస్తున్నాము. వాటి జీవితకాలం తగ్గగానే వాటిని మనం పడవేయటం జరుగుతుంది. అలా పడవేసినటువంటి ఈ వేస్ట్ వల్ల అనేక రకాలైన సమస్యలు ఉత్పన్నమైన ప్రమాదం ఉందనేది ఈ ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్లో 4వ అంశంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇతర వివరాలను ఇక్కడ ఇంకా చదవండి అనేటువంటి బటన్ని క్లిక్ చేయటం ద్వారా తెలుసుకోవచ్చు. శక్తిని ఆదా చేయటం, శక్తిని వినియోగించుకోవటం తేలికే, కానీ దాన్ని తయారు చేయాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది, శ్రమను కూడా భరించాల్సినటువంటి అవసరం ఉంది. శక్తిని ఆదా చేయటంలో ఎలా అనేటువంటి అంశాన్ని 5వ పార్ట్గా ఈ ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్లో చూపించడం జరిగింది. అలాగే నీటిని ఆదా చేయండి, సేవ్ వాటర్ సేవ్ ప్లానెట్. భవిష్యత్ తరాలకు నీటిని మనం అందజేయాలంటే ప్రస్తుతం నీటిని పొదుపుగా సురక్షితంగా ఎలా వాడాలో ఈ 6వ అంశం తెలియజేస్తుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు నో చెప్పండి, సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అవి డీకంపోజ్ అవడానికి అనేక వేల సంవత్సరాలు పడుతుంది, కాబట్టి తద్వారా నేల కాలుష్యం అనేటువంటి జరుగుతుందనే విషయాన్ని 7 ఉప అంశాలని ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్లో చూపించడం జరిగింది. ఇక్కడ ప్రధానమంత్రి మోడీజీ గారి యొక్క ప్రసంగం కూడా మనం యూట్యూబ్ బటన్ని క్లిక్ చేసి చూడొచ్చు. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా పాఠశాలల్లో ఉన్నటువంటి కరికులంలో పర్యావరణానికి సంబంధించినటువంటి అవగాహన కానివ్వండి, సస్టైనబిలిటీని కానివ్వండి ఇంటిగ్రేట్ చేస్తూ వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియచేయటం జరిగింది. భారతీయ పౌరులుగా భారతదేశాన్ని చక్కని సుస్థిరమైన అభివృద్ధి పదం వైపు మళ్లించేటట్లుగా మంచి జీవన శైలిని ఏర్పరచుకోవటంలో భాగంగా నిబద్ధతను ఇచ్చేటువంటి దృక్పథాలను పెంపొందించడంలో ఈ ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ అనేటువంటి దాన్ని ఏర్పరచడం జరిగింది.
ఈ ఎకో క్లబ్లో విద్యార్థులలో పర్యావరణ స్పృహను ప్రోత్సహించడం అనేది ఒక ముఖ్య సూచనగా కనిపిస్తోంది. అదేవిధంగా విద్యార్థులందరూ పర్యావరణ స్పృహను కలిగి ఉండేటట్లుగా ఈ క్లబ్ను ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఉపాధ్యాయులు కూడా వారిని చక్కగా గైడ్ చేసినట్లయితే మిషన్ లైఫ్ ఏవైతే మోటో ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని మంచి ప్రకృతిని మనం ఏర్పరచుకోవచ్చు. ప్రకృతిలో మనం జీవించడం కూడా సాధ్యమవుతుంది. భవిష్యత్తు తరాల కోసంగా ఈ ఎకో క్లబ్ ప్రచారాన్ని అందరూ లక్ష్యంగా పెట్టుకోవాలనేటువంటి అంశం ఇక్కడ తెలియచేస్తుంది. మరి ఈ ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్లో మనం ఏం చేయాల్సి ఉంటుంది? 7 స్టెప్స్ ఇచ్చున్నారు. ఒకటి, పాఠశాలను లాగిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పాఠశాల లాగిన్కి ప్రధానోపాధ్యాయుని యొక్క మొబైల్ నెంబర్తో లింక్ అప్ అయినటువంటి యూడైస్ కోడ్ను ఎంటర్ చేయటం ద్వారా ఓటీపీ ద్వారా పాఠశాల లాగిన్ను యాక్సెస్ చేయొచ్చు. రెండో అంశం, ఈవెంట్ మిషన్ లైఫ్ సంబంధించినటువంటి థీమ్స్ ఉన్నాయి. ఏవైతే 7 థీమ్స్ ఉన్నాయో ఆ థీమ్స్లో మనం ఈవెంట్స్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెంట్స్ని ఏర్పాటు చేసుకున్న అనంతరం ఆ ఈవెంట్స్ని ఎవరు సమర్థవంతంగా నిర్వహిస్తారో ఆ ఉపాధ్యాయుల పేర్లను కూడా ఆ ఈవెంట్కు కేటాయించడం అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం ఉంది. 4వది, ఈవెంట్ మనం ఏమైతే ఏర్పరచుకున్నామో బహుశా సేవ్ వాటర్కి సంబంధించి వాటర్ లీకేజ్ ఎక్కడైనా పాఠశాల స్థాయిలో ఉన్నట్లయితే ట్యాప్స్ వద్ద కానివ్వండి, వాష్రూమ్స్ వద్ద, టాయిలెట్స్ వద్ద, అలాగే మోటార్ వద్ద ఏమైనా వాటర్ లీకేజ్ ఉన్నట్లయితే దాన్ని మనం ఈవెంట్గా పొందుపరుచుకుందాం. ఆ ఈవెంట్ను స్కూల్ లాగిన్లో మళ్ళా అప్రూవల్ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి 5వ అంశంగా ఈ కార్యక్రమాలని మనం థీములన్నీ నిర్వహించడం కోసం పాఠశాల అందరూ హోస్ట్ స్కూల్తో సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. 6వది, మనం చేసినటువంటి కార్యక్రమాల ప్రభావం ఏమైతే ఉందో ఆ ప్రభావాన్ని మనం అనలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా 6 విధాలుగా మనం ఈవెంట్స్ను ఏర్పాటు చేసుకోవచ్చు. మరి ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ యొక్క ఆబ్జెక్టివ్స్ గమనిద్దాం. పర్యావరణ అవగాహనను రేకెత్తించడం. పర్యావరణ అవగాహన అనేటువంటిది కార్బన్ ఫుట్ ప్రింట్స్ను తగ్గించడం అనేటువంటిది పర్యావరణ అవగాహనలో మొదటి అంశము. అలాగే పర్యావరణ అనుకూల ప్రవర్తనను పెంపొందించడం. పర్యావరణాన్ని అనుకూలంగా చేసుకునేటట్లుగా మంచి జీవన విధానానికి అనుగుణంగా చక్కని బిహేవియర్ను విద్యార్థులలో పెంపొందించటము. నెక్స్ట్, సస్టైనబిలిటీని కూడా పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక పర్యావరణానికి పెంపొందించడంలో భాగంగా చక్కని నెట్వర్క్ను ఏర్పరచుకొని కలెక్టివ్ ఎఫర్ట్తో ఈ పర్యావరణ క్లబ్లను ప్రభావవంతంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. అనంతరం మరొక లక్ష్యాన్ని గమనించినట్లయితే సహకారాన్ని పెంపొందించుకోవటం. కొలాబరేటివ్గా ఉన్నట్లయితే చాలా తొందరగా మనం లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అలాగే భాష అడ్డంకులను అధిగమించటం. బ్యారియర్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ బ్యారియర్స్ని మనం తగ్గించుకొని భాగస్వామ్యం కనుక చేసినట్లయితే పర్యావరణాన్ని పరిరక్షించిన వారు అవుతాం. అంతర్దృష్టి కోసం ఏఐని ఉపయోగించడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి మనం చేసినటువంటి కార్యక్రమాలపై చక్కని విశ్లేషణను, అవగాహనను కల్పించడం ద్వారా భవిష్యత్తు తరాలని మరింత మెరుగ్గా ఎదగటం కోసం ఉపయోగించవచ్చు. స్థిరమైన పరిష్కారాలను విస్తరించడం. ఒక చక్కని పరిష్కారాన్ని ఎకో క్లబ్స్ మిషన్ లైఫ్ ద్వారా మనం ప్రదర్శించవచ్చు. ప్రపంచ ప్రభావాన్ని కొలవటం. ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ వల్ల ఎలాంటి ప్రభావము ఏర్పడుతుంది అనేటువంటిది మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే మిషన్ లైఫ్ సంబంధించినటువంటి అనేక అంశాలను లైబ్రరీ రూపంలో, డిజిటల్ లైబ్రరీ రూపంలో పబ్లికేషన్స్ ఉన్నాయి. వాటిని క్లిక్ చేయటం ద్వారా మనం డిజిటల్ లైబ్రరీకి వెళ్ళవచ్చు. ఇక్కడ కూడా హోమ్ పేజీలో మనం 3 అడ్డగీతను క్లిక్ చేయటం ద్వారా సబ్ టైటిల్స్ కూడా వస్తున్నాయి, గమనించండి. మిషన్ లైఫ్ ఫర్ ఎకో క్లబ్స్, 2వది లక్ష్యాలు, 3వది పబ్లికేషన్స్, ఇట్లా వివిధ అంశాలు ఉన్నాయి. మరి దీనికి ముందస్తుగా మనం చేయాల్సినటువంటిది ఏమిటయ్యా అంటే, హెడ్ మాస్టరు వారి పాఠశాల యూడైస్ కోడ్తో లాగినట్లయితే లింకప్ అయినటువంటి మొబైల్కు
ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా లాగిన్ అయినటువంటి సందర్భంలో వారు వారి పాఠశాల స్థాయిలో ఈవెంట్స్ను ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెంట్స్ను ఎలా ఎంపిక చేసుకోవాలి, ఈవెంట్స్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటిది తదుపరి వీడియోలో వివరించడం జరుగుతుంది. ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ యొక్క వెబ్సైట్ లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం జరుగుతుంది, గమనించగలరు. థ్యాంక్ యూ. 1 and 1/2.